అబ్బాయి గారు ఎక్కడ ఏ ఊరండి మీది? మాది కాకినాడ టౌన్ అండి. నేను 44 డివిజన్ ఎక్స్ కార్పొరేటర్ని. ఫస్ట్ నేను రిటైర్డ్ ఎలక్ట్రికల్ అయ్యానండి. 2014లో నేను రిటైర్డ్ అయ్యాను. అప్పటి నుంచి కూడా మన సేవ చేయడంలో రాజకీయాల్లో రావడం జరిగింది. టీడీపీ కార్పొరేటర్గా నెగ్గడం జరిగింది. కొన్ని అనివార్యంగా డిస్టర్బ్ అవడం జరిగింది. ఈ మరి 2019 మరి 24లో జనసేన నెగ్గించాలని చెప్పి మేము సంకల్పించుకోవడం జరిగింది. అదే మరి సాయశక్తిలో మేము కష్టపడ్డాం. కానీ జనసేన సైనికులకి ఏ విధమైన స్వేచ్ఛ లేదండి. ఎందుకంటే మెయిన్ థింగ్ ఎలా అంటే ఒక టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాను కానీ వాళ్ళ ఆవా జరుగుతుంది తప్ప ఈ జనసైనికులు ఎవరు పట్టించుకోవట్లేదండి. ఆ పట్టించుకోవడం మీ ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి అన్నది కూడా మాకు సంసిద్ధం. అందుకే మేము చెప్పేదండి, కాకినాడలో ఒక సమర్థమైన నాయకుడిని, టౌన్ నాయకుడిని ఎన్నుకుంటే ఏ సమస్య వచ్చినా ఆయన చెప్పుకుంటాం. చిన్న చిన్న సమస్య వచ్చానుకోండి మేము తీర్చుకుంటాం. ఫైనాన్స్లో ఏదో సమస్య అనుకో 1000, 2000, 10,000 వస్తే అది మేము చేసుకుంటాం. కానీ మమ్మల్ని మించిన సమస్య వచ్చిందనుకోండి అది మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా మాకు తెలియట్లేదు. అందులో మరి పవన్ కళ్యాణ్ గారు అది ఈసారి ఇప్పుడు ఆవిర్భావ దినోత్సవం అవుతున్న తర్వాత కమిటీలు వేసి సమర్థమైన నాయకుల్ని మళ్ళీ ఒక టౌన్ ప్రెసిడెంట్ కానీ వాళ్ళని ఎన్నుకుని జాగ్రత్త వాళ్ళ నడవడికి మచ్చిని అంటే పార్టీలో అంకితభావంగా పనిచేస్తున్న ఉంటారు. కానీ వేరే రూట్గా వెళ్ళే ఉంటారు. అలాగే సమర్థతగా ఉండి ప్రజలకు సేవ చేసేవాడిని నాయకులు ఎన్నుకుంటే వాళ్ళు కూడా టౌన్లో మిగిలిన అన్ని వాటిలో కూడా నాయకుల్ని ఎన్నుకుంటారని చెప్పి మేము కోరుతున్నాం. కొన్ని పార్టీల్లో ఉంటాయి, కాకపోతే జనసేనకి లీడర్షిప్ లోపం అనేది చాలా చోట్ల ఉంది. అంటే అన్ని పార్టీలతో జనసేన కంపేర్ చేయలేం కాబట్టి మిగతా అంటే దీనికి సంబంధించి ఇప్పటి వరకు జనసేన ఈ రోజు అంటే వైసీపీ ప్రభుత్వం పోయిన తర్వాత జనసేన ప్రభుత్వం వస్తుంటే జనసేన అనగానే ఏ ఆఫీసర్ కానీ ఎవరికన్నా రెస్పెక్ట్ ఇస్తున్నారు. పని అవినా అవ్వకపోయినా ఒక గౌరవం అన్నది ఈరోజు మన సమాజంలో జనసైనికులకు మంచి జనసైనికులు కానీ వీరమహిళలు కానీ మంచి గౌరవం ఉందండి. ఎందుకు వచ్చిందంటారా గౌరవం? అది పవన్ కళ్యాణ్ గారు ఒక నీతి నిజాయితీగా కమిట్మెంట్ ఉండి అతను నిస్వార్థపడులో 200 times నిస్వార్థపడు. ఒక పైసా కూడా ఆశించడు. 1000 కోట్లు ఆయన తగలేసాడు. గత 11 సంవత్సరాల నుంచి పార్టీ అభివృద్ధి చేసి నష్టాలతోనే అన్ని విధాలు ఎప్పుడు కూడా ఎక్కడ పార్టీ పెట్టినా సరే పార్టీ పెట్టడానికి కూడా అవకాశం లేకుండా చేయడం జరిగింది. ఇప్పుడు మరి ఈరోజు విజయోత్సవ సభ పెట్టారు కాబట్టి ఈ విజయోత్సవ ఆయన పెట్టిండే దాని మీద ఇప్పుడు ప్రతి ఒక్క జనసైనికుడు కూడా ఒక జనసైనికుడు ఒక 100 మందితో సమానంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆయన కొన్ని కోట్ల జనానికి ఆయన నాయకుడు అయ్యాడు కాబట్టి మా వంతు మేము కూడా జనసైనికులు ఉండి 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశం తప్ప మాకు వేరే ఉద్దేశం మాకు లేదండి. కాకపోతే పిఠాపురంలో ఈ మీటింగ్ ఎలా జరగబోతుంది అంటారు? రేపొద్దున ఇప్పటికే అసలు ఇంకా రేపటికి జరగబోయే మీటింగ్కి ఈ రోజే చాలా మంది జనాలు కనిపిస్తున్నారు. రేపు ఎలా ఉండబోతుంది అంటారు? సార్ మామూలుగా ఆయన పార్టీ నెగ్గనప్పుడే లక్షల జనం వచ్చేసి ఉన్నది. తాడేపల్లి కూడా మీటింగ్ పెట్టినప్పుడండి ఆ రోజు ఇంకా అప్పుడు పార్టీ ముందు కానీ కమిట్మెంట్ అయ్యారు కానీ అక్కడికే వెళ్ళడానికి అక్కడే జనం సరిపోలేదు. మరి ఇక్కడ ఇది ఆయన పార్టీ పెడితే దీనికి ఒక 5 ఇంతలో ప్లేస్ ఉంటే కానీ ఇక్కడ అవదండి. ఇప్పుడు జనసేనకి వచ్చి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆవిర్భావ దినోత్సవానికి వచ్చిన వాళ్ళు నేను లెక్క ప్రకారం 25% ఈ లోపల కూర్చుంటారు, మిగిలిన 75% బయటే ఉంటారని చెప్పి లెక్కేస్తున్నాడు. అంటే ఇది చాలా చిన్న ప్లేస్ అండి, ఇది సరిపోదండి. అందువల్లనే ఎందుకు పెట్టాలనుకున్నారు? ఆయన ఇక పిఠాపురంలో నెగ్గారు కాబట్టి అందువల్ల వాళ్ళందరినీ కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఏంటంటే కొంతమంది పిఠాపురం వాస్తవులు ఏమన్నారంటే అండి వచ్చారు ఏం చేశారంటే మాట్లాడుతున్నారు చాలా మంది. అంటే ఈరోజు సమాజంలో మన పూర్ పీపుల్స్కి ఏదో చేయాలి. ఫండ్స్ ఇస్తున్నాడు, జగన్ గారు ఇచ్చాడు, మాకు అమ్మఒడి ఇచ్చాడు, ఇది ఇచ్చాడు, అవి ఇచ్చాడు, డబ్బులే ఇచ్చాడు తప్ప ఏదో లేదు. కానీ ప్రజలు కూడా ఇప్పుడు కూడా ఆ డబ్బు గురించి ఆశపడుతున్నారు తప్ప ఈరోజు నాయకుడు ఏంటి, ఎలా చేస్తున్నాడు ఏంటి మనం ఆలోచించుకోవాలి చాలా తక్కువ మంది ఉన్నారు. 75% ఆ డబ్బు గురించి చూస్తున్నారు, 25% పార్టీ నడవడికలు అన్నీ ఆలోచించారు. మరి మీరు అన్నట్టు అంటే 70 to 80% పీపుల్ అందరూ కూడా పథకాల మీదే డిపెండ్ అయి ఉన్నారు. ఇప్పటికీ ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ గవర్నమెంట్, ఏ నాయకుడు ఉన్నా కూడా వాటి మీద ఆధారపడతారు, వాటిని చూసే ఓట్లు వేస్తారు. మరి ఈ ప్రభుత్వం ఈ అమలు చేయగలుగుతుంది అనుకుంటున్నారా? సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా. అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందండి. సంక్షేమం ఇవ్వాలి, ఎందుకంటే లేని వాడికి ఈరోజు ఫంక్షన్స్ ఇస్తున్నామండి. మనం ఫంక్షన్స్ కూడా కొంచెం పెద్ద ఇల్లు వాకిళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఫంక్షన్స్ వస్తున్నాయి. అవి వెరిఫై చేసి పకడ్బందీగా లేని వాడికి ఇచ్చి ఉన్నవాడికి తీసేస్తే ఎవడో మాట్లాడండి, అదొకటి చేయాలి. ఫంక్షన్స్ కూడా ఈరోజు చాలా మంది కూడా
25% అదనంగా బయట వాళ్ళకి స్తోమత ఉన్న వాళ్ళకి వస్తుందండి. స్తోమత ఇప్పుడు ఇలాంటి స్తోమత లేని ఉన్నాడు, అతను పెన్షన్ లేదు, వాళ్ళ అబ్బాయి చిన్న ఉద్యోగం చేసుకుందని చెప్పి పెన్షన్ తీసేసారు. అలా కాకుండా లేని వాళ్ళకి పక్కా వెరిఫై చేసి లేని వాడికి పెన్షన్ ఇచ్చేసి అందులో ఉన్న వాళ్ళకి తీసేసిన ఏం బాధ లేదు. అది ఒక 25% అదనంగా మనం బయటకు ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి ఇంపార్టెంట్గా అది చేయాలండి. చాలా మంది ఈరోజు అడుగుతున్నారు, ఇళ్ళు ఇచ్చారండి, వైసీపీ ప్రభుత్వం ఇచ్చారు. ఆ ఇళ్ళు ఇచ్చింది ఏంటంటే ఇప్పుడు చాలా మంది ఇక్కడ మాకు కాకినాడ డివిజన్ లో కూడా ఇక్కడ మన కొమరగిరిలో ఇచ్చారు. కొమరగిరిలో ఇచ్చింది 99 మంది యాక్సెప్ట్ చేయలేదు. ఆ 1% చేస్తున్నారు. కానీ వాళ్ళకు డబ్బు కూడా కట్టిన వాళ్ళు కూడా సరే ఇల్లు కట్టలేదు, ఏం చేయలేదు. అంటే మరి వెంటనే ఇప్పుడు అన్నప్రసన్న అవగానే ఆవకాయ తినడం జరగదని, ఎందుకంటే వచ్చి ఇప్పుడు 8 నెలలు అయింది. మరి ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చీడపరులు కూడా ఏరుతున్నారు. చీడపరులు ఎప్పుడైతే ఏరేసారో ప్రజలు ఆఫీసర్లు అందరూ కూడా సక్రమంగా పనిచేస్తారు. ప్రజలు కూడా ఆలోచిస్తారండి. అంటే ఇప్పుడు అంటారు, కానీ ఈ 5 సంవత్సరాల్లో ప్రజలు సంక్షేమంతో పాటు అభివృద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్కడికి లేనివాడికి చదువుకున్నవాడికి ఉద్యోగాలు రావడం కానీ డెవలప్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఆటోమేటిక్గా ప్రతి వాడికి కూడా సామాజిక వర్గంలో ప్రతి వాడికి కూడా కొంచెం డెవలప్ అవుతారు. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు ఐటీ సిటీ యాక్ట్ చేయడంతో మన ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించుగా ఒక 2 ఏళ్లలో ఒకటన్నా ఐటీ ఉద్యోగం చేసుకున్నాడు. పిల్లల్ని హ్యాపీ ఉంటారు. తల్లిదండ్రులు ఎంతో మంది చూస్తారు. ఇక్కడ ఇంచుమించు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇంచుమించు 2-3 కుటుంబాల్లో ఒకళ్ళైనా సరే హైదరాబాద్ అక్కడ ఉండటం వల్ల ఈ మన ఉభయ రాష్ట్రాల్లో కూడా చాలా మంది హైదరాబాద్ లో సెట్ చేసి ఐటీ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పుకున్నారు. ₹1,00,000 ఇచ్చారు, ఎల్వస్ వస్తుంది. ఇది ఇంకా జరగకుండా ఈ 5 సంవత్సరాల లోపల మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా, అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎలా నిలబడారంటే దాని 100% పవన్ కళ్యాణ్ గారు అండి. పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని జీవితంలో మర్చిపోడండి. అంటే చాలా మంది అపోహపడుతున్నారు, ఇవి ఏరు దాటింటే తెప్పదలేసే రకం చంద్రబాబు కాదండి. నాకు నమ్మకం ఏంటంటే ఆయన బతికినంత వరకు పవన్ కళ్యాణ్ బట్టి వదలరండి. ఎవరు ఏ విధంగా అనుకున్నా సరే ఆయన పట్టించుకోడు. ఆయన సంపాదించుకున్నారు, ఆస్తులు కూడా ఉంది. ఈ రోజు డెవలప్మెంట్ అవ్వాలి, ప్రజలు బాగుండాలి, ప్రతి ఒక్కరు కూడా ఒక ఉన్నత స్థానాలు ఉండాలని చెప్పి చంద్రబాబు అన్నారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా 100 పాళ్ళు ఆయన కొంచెం తప్పున్నా ఈయన దగ్గర ఒక 0.01% కూడా తప్పు లేకుండా ఈయన చేస్తున్నారు. అందువల్ల ప్రజలు నమ్ముతారు. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ కూటమి ప్రభుత్వం వస్తుంది. మా పవన్ కళ్యాణ్ గారికి ఈసారి ఎక్కువ 100 సీట్లైనా మేము రావాలని కోరుకున్నాం. ఏంటంటే ఈరోజు ఎవరు ఏమనుకున్నా సరే ఒక పవన్ కళ్యాణ్ తప్పుకుంటే రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు జగన్ పరిస్థితి మర్చిపోతుంది. ఎందుకంటే లేదండి, జీరో అండి. ఎందుకంటే కూడా ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ రోజు తప్పులు చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా మంది అన్నారండి, ఏమంటే జగన్ని అరెస్ట్ చేసింది, అది ఎలా ఉంటుంది, అరెస్ట్ చేస్తే పైశాచికంగా వాడిని వెంటనే అరెస్ట్ చేసండి, అది చేయలేదు. ప్రతి వాడు స్టెప్ బై స్టెప్ తప్పులు చేసిన ఒకరిని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు తప్పులు చూపిస్తున్నారు, వాళ్ళ శిక్ష 100 మంది కూడా వైసీపీలో ఉన్న ప్రభుత్వం ఎమ్మెల్యేలు కానీ నాయకులు కానీ జైలు పాలవుతారు. అది 100%. జగన్ గారు కూడా కంపల్సరిగా ఆయన వెళ్తారు జైలుకి. ఇది ఇంకా కొంతమంది ఇంకా కొమ్ము కాస్తున్నారు. ఎవరైతే పెద్దవాళ్ళు అయితే ఎవరైతే ఇంకా ఆయన కొమ్ము కాస్తున్నారు, ఆ కొమ్ము కాయపోతే మరి 16 సంవత్సరాలు అయింది అని ఇప్పటిదాకా ఆయన 12 సంవత్సరాలు చిల్లరైంది ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు. మరి ఎక్కడ రాజ్యాంగంలో కూడా ఎక్కడ లేదు. దాన్ని కూడా చాలా ఇప్పుడు ఈరోజు రాజ్యాంగాన్ని న్యాయస్థానాలు కూడా ప్రజలు కొంచెం నమ్మట్లేదు జగన్ వల్ల. మరి అది కూడా ప్రభుత్వం మరి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ చూసి పట్టించుని ఉన్న చీడపరులను ఏరేస్తే ఇంకా వీళ్ళకి ఒక 30 సంవత్సరాలు డోకా ఉండదని చెప్పి నేను నమ్ముతున్నాను సార్. ఓకే.